గంటలకి అందరు రండి అమ్మా. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 జరిగింది ప్రార్థన. అక్కడ ఏదైనా టిఫిన్ ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా పలహారం ఏదో ఒకటి సిద్ధపాటు చేస్తారు. బిర్యానీలు చేయమమ్మా, చేసి వేస్ట్ అయిపోతుంది. అందుకని 5 చేస్తారు. దేవుడు ఏం చేస్తాడు అర్థమైందా? ఇడ్లీ చూపించాడు ఈరోజు ఉదయం దర్శనంలో. ఇడ్లీ మాత్రం వేస్తాం, వేయిస్తాం. ఇప్పుడు వెళ్ళి పొద్దున్న నానబోసి ఇడ్లీ వేస్తాము. ఇడ్లీ తినొద్దురు. కానీ మీరు బిర్యానీలు చేసినప్పుడు రాలేదు మీరు, అందుకని నాకు కూడా బాధ కలిగింది. సరే సామమ్మ నోరు తెలిసి అడిగింది కాబట్టి చూద్దాం. దేవుడు మీకన్నా ఎక్కువ కాదులే, రండి. సరే, కాబట్టి దేవుడు నీ మార్గము సిద్ధపరచును. ఏం చేస్తారంటే దేవుడు ఏం చేస్తాడు? దూతను పంపించి మన మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఎక్కడ నీకు ఇబ్బంది కలగకుండా, ఎక్కడ నీకు అనారోగ్యం రాకుండా దేవుని దూత ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది. అమ్మ నేను అక్కడికి వెళ్తున్నా, నేను ఏమైనా కళ్ళు తిరిగి పడిపోతానేమో, నాకు ఎక్కడన్నా దారిలో రొప్పు వచ్చిద్దేమో అనుకోవడానికి లేదు. దేవుడి సన్నిధికి ఎప్పుడైతే నువ్వు బయలుదేరుతావో ఆయన దూత నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి రోజు ఏం ప్రార్థన చేసుకోవాలి మనం? ఏసయ్యా నేను పనికి వెళ్తున్నా, ఏసయ్యా నేను స్కూల్కి వెళ్తున్నా, ఏసయ్యా ప్రసన్నగా నేను బయటికి వెళ్తున్నాను అయ్యా పిల్లల కోసం, నాకు నువ్వు తోడుగా ఉండు. నేను అయ్యా హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు నువ్వు తోడుగా ఉండు, నీ దూతని నాకు ముందుగా పంపించు అని ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి నేను అలా వస్తూ ఉన్నాను. నేను చాలా దూరం నడుచుకుంటూ వస్తుంటే ఎవరన్నా లేడీస్ ఎవరైనా కనపడతారో స్కూటీ వేసుకుని వచ్చేవాళ్ళు, వాళ్ళ స్కూటీ మీద ఎక్కి కాస్త ఇక్కడ దాకా దిగొచ్చు, అక్కడి నుంచి నడుచుకుంటూ వద్దాం అనుకున్నాను. కనపడట్లే. కానీ మా ఇంటి దగ్గర మా లైన్లో ఉండి రాగవన్న ఆటో వేసుకుని ఎందుకో ఇటు వచ్చాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ పిల్లల కోసం, స్కూల్ పిల్లల్ని ఎక్కించుకోవడం కోసం. మళ్ళీ ఆయన ఆటో ఎక్కి అక్కడ గుడి దగ్గర దిగి బయట అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 20 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇక్కడ దిగి ఇటు నుంచి ఇటు నడుచుకుంటూ వచ్చాను. కాబట్టి దేవుడు కూడా మూల మీదకి 10 ఇటు నుంచి 10 నడుచుకుంటూ రావటం అంటే ఇటువైపు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? దూతల్ని ముందుగానే పంపిస్తాడు మన మార్గాన్ని త్వరగా రావటం కోసం. మరి ఏం చేశారంటే ఆయన తన పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ సాంబమ్మ నిర్మలక్క అందరూ వచ్చేసారేమో, నాకే లేట్ అయిపోయిందేమో గబగబా అనుకుంటా వచ్చేసారు. కాబట్టి దేవుడు ఆయన దూతను పంపించి చక్కగా మరి ఆయన బిడ్డలు ఇక్కడ నిలబెట్టి మంచిగా వాక్యం వినిపించాడు. చక్కగా కూర్చొని ప్రశాంతంగా దేవుని మాటలు వినటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇటువంటి మార్గాన్ని ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఏం సిద్ధపరచాలంట? పలహారాలు సిద్ధపరచక్కల, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడి. ప్రభువు ఈ మార్గంలో కూడా వస్తున్నాడు. ఇదిగో పలానా సిస్టర్ గారు ఈ మార్గంలో వస్తున్నారు, మా ఇంటికి వస్తున్నారు, రండి ప్రార్థనకని మనం ఇక్కడ తెలిసిన వాళ్ళని మనం పిలిస్తే ఏమైందంటే వాళ్ళు ఈ స్థలంలోకి వచ్చి వాళ్ళకున్న రోగం పోయినా, వాళ్ళకున్న బాధ పోయినా వాళ్ళందరూ నేనాడు చేసి పెట్టేది అనుకుంటున్నాను ప్రసన్న. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉన్న బాధ పోయిందనుకోండి, మరి ఆ పుణ్యం ఆ ఆశీర్వాదం ఎవరికి వచ్చిందంటే ఆ మార్గం సిద్ధపరిచిన వాళ్ళకే వచ్చింది. సపోజ్ నిర్మలక్క వాళ్ళ ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టుకొని, అమ్మ రండి ఈరోజు సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన, మా అమ్మాయి వచ్చింది, మా మహేంద్ర వస్తారని పిలిచింది అనుకోండి, అక్కడున్న వాళ్ళకి ఏదైనా మేలు కలిగితే మేము వచ్చి ఆ రోజు రాత్రి ఎందుకు వచ్చాం? వర్షంలో పడి వచ్చాం మీ ఇంటికి. మరి నేను ఆయన గారు వచ్చి ప్రార్థన చేయబట్టి ఏం జరిగింది? చక్కగా లేచి నడిచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఆయన చల్లని రెక్కల నీడలో కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఎటువంటి వ్యాధి బాధలున్నా, ఎటువంటి రోగాలున్నా, ఇబ్బందులున్నా పోతాయి. కాబట్టి ఏ మార్గం ఏర్పాటు చేయాలి? మనం ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరచాలంట ప్రభువు రావటానికి. అది కాబట్టి ప్రార్థన జరుగుతుందంటే ప్రభు వస్తున్నాడు మన ఇంటికి. ప్రభు వచ్చిన ప్రభువుని మనం ఏమి ఎలా సంతోష పెడతామో, అయ్యా ప్రభు మా ఇంటికి వచ్చావు, మరి నీకు ఇదిగో బిర్యానీ పెడతామయ్యా అంటామా? లేదా అయ్యా ప్రభు మా ఇంటికి వచ్చావు, ఇదిగో ఈ మజ్జిగ తాగయ్యా అంటామా, ఈ పాలు తాగయ్యా అంటామా? మరి కాబట్టి రాజుగారు వచ్చారనుకోండి, కలెక్టర్ గారు, మినిస్టర్ గారు వచ్చారనుకోండి మన ఇంటికి, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, ఈ సమయంలో ఎలా చేస్తారు చెప్పండి? కాబట్టి వాళ్ళకి అంత ఘనత ఉంటే సర్వాధికారి రక్షకుడైనటువంటి యేసయ్యకి మనం ఎంతో రుణస్తులు. ఆయన మన కొరకు తన ప్రాణం అంతా పెట్టాడు. మనం అంత పులిహార పెట్టినా, నువ్వు అన్నట్టు రేపు నేను అంత బిర్యానీ పెట్టినా ఏది కూడా మనం ప్రతిఫలం పోగొట్టుకో. కాబట్టి ఆయన నామంలో గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోగొట్టుకో. ప్రార్థన అనగానే 4:30 కల్లా ఒక మంచినీళ్ళ బాటిల్స్ 2, చక్కగా ఒక చాప, 4 కుర్చీలు ఇక్కడ వేసేస్తే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. తొందరగా పని ముగించేసుకొని ప్రార్థన ముగించుకొని ఇంకో చోటకి నేను త్వరగా వెళ్ళిపోతాను. మళ్ళీ మా ఇంట్లో ఇప్పుడు 7:30 కల్లా గబాలు 7ంటికే పెడుతున్నా. రోజు 40 రోజుల ప్రార్థన జరుగుతూనే ఉంది. ఆగస్టు 19వ తారీఖు నుంచి ప్రారంభించాము. మరి మా ఇంట్లో ఉన్న అమ్మాయి ఉద్యోగం కోసం కానివ్వండి, సంఘ అభివృద్ధి కోసము, మీ అందరి క్షేమం కోసం కూడా ప్రార్థన చేయడానికి మరి ఆ ప్రార్థన
కొద్దిగా ఏదో నేను ఒకసారి ఎవరైనా ఒకళ్ళిద్దరు అలా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మనమందరం కూడా కలుసుకొని రేపు 2వ శనివారం కాబట్టి సెలవు దినం కాబట్టి మరి ముఖ్యంగా మరి మనందరం కూడా కలిసి చక్కగా కూర్చొని మన అవసరాల కోసం ఒక్కొక్కళ్ళ పేరు పెట్టి రేపు ప్రార్థన చేస్తాం. అంటే గుళ్ళు అయితే ఏమంటారు, అర్చన అంటారు. ఒక్కొక్కళ్ళ పేరు మీద అర్చన అంటారు. రేపు కూడా ఒక్కొక్కళ్ళ పేరు మీద మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా పట్టుదలగా ప్రార్థన చేస్తాం. ఆ స్థలంలో అడుగుపెట్టినా చాలు, బలహీనతలు పోతాయి, బాధలు కూడా తొలగిపోతాయి. కాబట్టి విశ్వాసంతో రండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అది దేవుని స్థలం, దేవుని మందిరం అనుకొని మనం రావాలి. దేవుడి మాటలు దీవించండి. ఆమె మీరు అలా మాట్లాడితే యూట్యూబ్లో ఆమె నాన్న